ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 125, 125వ రోజు, మే 5th. మొదటి భాగంగా ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం నుండి చదువుకుందాం. యూదా రాజైన యెషయా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా వద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియచేయవలెనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినది ఏమనగా, అధిక బలం చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికి, అతని కుమారునికిని దాసులై ఉందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యం చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీలో బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు ఈ భూమిని అనుభవింపకుండా మిమ్మను దూరముగా తోలివేయనట్లును, మిమ్మను నేను వెళ్ళగొట్టినట్లును, మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురముండనిచ్చేదను. వారు తమ భూమిని సేద్యపరచుకుందురు. నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలను బట్టి యూదా రాజైన సిద్కియాతో ఇట్లంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గం చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పితిని. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనులో నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు. వారి మాటలకు చెవియొగ్గకుడి, వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైనడలా మీరు బ్రతుకుదురు. ఈ పట్టణము పాడైపోనేలా మీరు ప్రవక్తలైనడలా యెహోవాకు వారికి తోడై ఉండినడలా యెహోవా మందిరంలోను, యూదారాజు మందిరంలోను, యెరూషలేములోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనునకును కొనుపోబడినట్లును వారి సైన్యములకు అధిపతియగు యెహోవాను బ్రతిమాలుకొనుట మేలు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనునకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడమంచెలను గూర్చియు, ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా మందిరములోను, యూదారాజు నగరులోను, యెరూషలేములోను శేషించిన ఉపకరణములన్నిటిని గూర్చి
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. అవి బబులోనునకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడ ఉండవలెను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడనైన హనన్యా యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరంలో నిలుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొని పోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరినడలా యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొన్న తగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయెను. ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి హనన్యాతో ఇట్లనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచితిని కనుక వారు దానికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేము నుండి చెరపట్టబడి పోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరణ చేత బబులోనునకు చెరతీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
మీ మధ్యనున్న ప్రవక్త చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కని వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికి నెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలో నుండి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితేనో అచ్చటికి మిమ్మల్ని మరలా రప్పి బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటేరే సరే. దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి మీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి దినశక్యము కాని ఆ అంజురపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందెలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. కనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలోని వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొని పోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కొలాయ కుమారుడైన అహాబును గూర్చియు మయషేయ కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలులో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనే సాక్షిగా నున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షెమయాకు నీవే మాట తెలియచేయము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకొని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బోండాలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములోనున్న ప్రజలందరికీ యాజకుడగు మయషేయ కుమారుడగు జెఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తాను మీకు ప్రవక్తనుగా చేసుకునను కదా. అదీయుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకే ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకే తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహెలామీషీయుడైన షెమయాను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేశాను. కనుక
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నెహెలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయదమని చాటించెను కనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.